జూన్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు జూన్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారికి జూన్ 11, 12, 13, 14, 15 తేదీల్లో మధ్యలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన అయితే చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో కొత్త మలుపు, కొత్త అవకాశం, కొత్త నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 రోజుల కాలం సాధారణంగా కనిపించిన వృషభ రాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయంగా అయితే మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మరలా ప్రారంభమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మీ మనసులో ఉన్న అనేక సందేశాలకు సమాధానం లభించవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ ఎవరు కావచ్చు, ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగిని కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు పరిచయం లేని వ్యక్తి కూడా కావచ్చు. అయితే కానీ ఆ స్త్రీ ద్వారా అయితే మీ ఆలోచనలు ఒక కొత్త మార్పు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు గత కొన్ని నెలలుగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి లేదా వ్యాపారంలో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అయితే ఈ జూన్ 11 నుంచి 15 మధ్యలో పరిస్థితులు అన్నీ కూడా క్రమంగా మారడం అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందవచ్చు. ఆ సమాచారం ద్వారా మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని మంచి ఫలితాల్లో అయితే ఇవ్వగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ రోజుల్లో ఎవరు చెప్పిన మంచి సలహాలను కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. కొంతమంది వృషభ రాశి వారికి దూర ప్రాంతాల నుంచి కూడా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. విదేశీల్లో ఉన్న బంధువులు, స్నేహితులు లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. ఆ వార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వృషభ రాశి వారికి అయితే చాలా రోజులుగా మనస్సులో ఉన్న భావనలు వ్యక్తపరచడానికి సరైన సమయం దొరకకపోవచ్చు. అపార్థాలు తొలగి సంబంధాలు మరింత బలపడే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొన్ని మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాలు గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి అనుకూలమైన సమాచారం కూడా అయితే అందుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఈ కాలం చాలా కీలకంగా అయితే ఉంటుంది. మీ పరిస్థితుల గురించి అన్నీ కూడా అయితే మీ వ్యక్తిగత విషయాల గురించి అన్నీ కూడా అయితే మీ సహోద్యోగినితో అయితే మీరు పంచుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మహిళా సహోద్యోగి లేదా ఉన్నత అధికారి ద్వారా మీకు లాభాలు కూడా కలగవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా అయితే పరిశీలించాలి. అయితే ఒక మహిళా కాంట్రాక్టర్ లేదా భాగస్వామి ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. వాటన్నిటినీ సరైన విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు అయితే పొందవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి పొందే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో మరింత నియంత్రణ అయితే అవసరమని అయితే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా పెద్ద సమస్యలు ఏమీ కనిపించకపోయినా ఆహారం పట్ల అయితే అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవాలి. జూన్ 11 నుంచి 15 వరకు మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా అయితే చూడండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే మాటలను పూర్తిగా అయితే వినండి. ఆమె ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం లేదా మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటం, దేవాలయ దర్శనాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ 5 రోజులు కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు
అయితే సరైన సమయంగా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెంచుకోండి. వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం అయితే చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఒక మంచి మలుపు అయితే ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే వృషభ రాశి వారికి జూన్ 11 నుంచి 15 వరకు ఉండే ఈ సమయం సాధారణమైన కాలం అయితే కాదు. చాలా కాలంగా మీ మనస్సులో దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా అయితే నెరవేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సహాయం లేదా అవకాశం మీ జీవితం గమ్యాన్నే పూర్తిగా మార్చేసే గలదని అయితే గుర్తుంచుకోండి. అయితే ఇప్పటి వరకు మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీ చెవిన పడుతుంది. ఆ సమాచారం మొదటి చిన్నదిగా అనిపించిన భవిష్యత్తులో అది చాలా పెద్దదిగా ప్రయోజనాన్ని అయితే కలిగిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తులను కలుస్తారని అయితే చెప్పుకోవాలి. ఆ పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో చాలా ముఖ్యమైన సంబంధంగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న బంధువులు మరలా మీకు దగ్గర అవుతారని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి వద్దకు లేదా మీ కార్యాలయానికి వచ్చే ఒక స్త్రీ మీకు చెప్పే ఒక మాట మీ ఆలోచనలను పూర్తిగా అయితే మార్చేస్తుంది. మీరు ఎప్పటి వరకు ఒక దారిలో ఆలోచిస్తుంటే ఆ తర్వాత మరొక కొత్త దారిలో అయితే ఆలోచించడం ప్రారంభిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మీ విజయానికి కారణం కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వృషభ రాశి వారికి శుభవార్త అందే అవకాశం అయితే చాలా బలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూ రూపంలో విజయం సాధించటం, కొత్త ఉద్యోగ అవకాశాలు రావటం లేదా ప్రభుత్వ ఉద్యోగం గుర్తింపు పొందడం వంటి సంఘటనలు అయితే జరగవచ్చని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా మహిళల అధికారులకు అయితే సహకారం మీకు లభించే అవకాశం అయితే చాలా అధికంగా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కొత్త కస్టమర్లు రావటం, నిలిచిపోయిన చలామణీలు రావటం, కొత్త ఒప్పందాలు కుదరటం వంటి పరిణామాలు అయితే చోటు చేసుకోవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం అయితే కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజుల్లో అపార్థాలు అన్నీ తొలగిపోయి పరస్పర అవగాహన పెరిగి మీ మనస్సులో ఉన్న విషయాలను ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందికి వివాహానికి సంబంధించిన శుభవార్త కూడా అందవచ్చని అయితే గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు బలాన్ని అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు, పూజ లేదా దాన ధర్మాలు మీకు మానసిక ప్రశాంతతను అయితే అందిస్తుందని అయితే చెప్పుకోవాలి. పెద్దల ఆశీర్వాదం మీ జీవితంలో అనేక ఆటంకాలన్నింటినీ కూడా అయితే తొలగిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూన్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.